పడుకొని ఉన్నారు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గట్టిగా అరవాలని ఉంది, కానీ కరెక్ట్గా 12 అవగానే మా ఆయన లేపుతాను, నిద్రపోతున్నాడు. మా అన్న, మా ఆయన, మా అత్తయ్య, మా మావయ్య అందరు పడుకున్నారు. అందరిని లేపుతా, కేక్ కట్ చేపిస్తా. మా ఆయన ఏమంటాడో చూద్దాం. చాలా డేస్ అయింది, చాలా ఇయర్స్ అయింది మిడ్ నైట్లో కేక్ కట్ చేయక. ఏమండి, హ్యాపీ న్యూ ఇయర్. దా బయటికి రా, కమ్ అవుట్ సైడ్, లోపల దా ఉంది, చంపేసిరా. అత్తయ్య, అత్తయ్య, హ్యాపీ న్యూ ఇయర్. రండి, లేవండి, అదండి లైట్ వేద్దాం. ఫ్యాన్ కూడా వేసుకోకుండా పడుకుంటున్నది. చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. రండి రండి, ఇప్పుడు మా ఆయన లేపొస్తా. ఓయిదా తెలియదు కానీ బాంబుల సౌండ్లు అయితే విపరీతంగా వస్తున్నాయి అసలు. ఇది మాకు కేక్ 2026 అనే ఇయర్ వచ్చేసింది అత్తయ్య. ఓకే, మరేంటి ఇయర్లో ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ కోరికలు ఏంటి? ఏం లేవా, ఏం లేవా, ఏం మరా? సరే అయితే మా మామయ్య కోసం వెయిట్ చేస్తున్నాం. దోమలు విపరీతంగా ఉన్నాయి, దోమలు చంపుకున్నవి. అవి పడుకున్నాడు, ఇంట్లో వాళ్ళందరూ లేపి పడుకున్నాను, నేను ఒకదాన్ని పడుకోలేదు, ఇలాగా పడుకోవాలా. లెగుస్తాడంట, మా ఆయన భయపడిపోతున్నాడు. ఆ మాత్రం భయం పెట్టాలి నీకు. అవి రండి, ఏమండి? ఏ రా, పక్కన నుంచి వద్దా. అసలు గొడవలు మాత్రం ఎవరు తెచ్చలేరు. ఎందుకు తండ్రి భయపడిపోతున్నావు నీ కొడుక్కి? సో అర్ధరాత్రి అందరు లేపి కేక్ చుట్టూగా కూర్చోబెట్టా. ఏంటి, ఏం చేస్తున్నావు? రకరకాల కట్ చేయండి, మీరిద్దరు కట్ చేయండి. ఏ పట్టుకోండి అత్తయ్య, పట్టుకోండి, అత్తయ్య పట్టుకోండి, మామయ్య పట్టుకోండి, నువ్వు కూడా పట్టుకో. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి ఏంటో ఆడుకుంటున్నట్టుంది. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే ఆయన హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. నువ్వు తినవా? కొంచెం బ్రెడ్ నాకు పెట్టుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టు. బాగానే ఉంది కేక్. ఒక పెట్టంలో పెట్టేదాకా మా ఆయన నా పరువు తీయడానికే ఉంటాడు. తినట్లేదా? చాలా. సో టైం 12:15 అయింది. అందరినీ సక్సెస్ఫుల్గా నిద్ర లేపేశాను. కేక్ కటింగ్ కూడా అయిపోయింది. మా పెళ్ళైనాక ఇదే అనుకుంటా కదా మనం అర్ధరాత్రి కేక్ కట్ చేయడం. లాస్ట్ ఇయర్ అక్కడే ఉన్నాం కానీ అవితో సరిపోయింది. ఇంకో కేక్ కట్ చేసాం మా పెళ్ళైన 10 ఏళ్లలో. ఏమండి, అంతకుముందు కట్ చేసామా? ఎప్పుడైనా చేసామా? ఎప్పుడు చేసాం? అప్పుడు మనం ట్రిప్కి వెళ్ళాం, అప్పుడు 9 years బ్యాక్. అంటే అది గ్రూప్తో, పర్సనల్గా మన ఫ్యామిలీతో అయితే ఇదే ఫస్ట్ టైం కదా. అవి గారు పడుకున్నారు, దోమలు ఉన్నాయంట, లైట్ వేసుకొని దోమలు చంపుతున్నాడు మా ఆయన. ఇప్పుడు 12:35 అయింది. మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్ బాయ్. ఇప్పుడే పూజ కంప్లీట్ చేసుకున్నాను. న్యూ ఇయర్ కాబట్టి, న్యూ ఇయర్ మా లైఫ్లో అలాగే మీరు అందరి లైఫ్లో చాలా మంచిగా చేంజెస్ వచ్చి చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మ్యాండేటరీ న్యూ ఇయర్ అంటే ఖచ్చితంగా పూజలు, గుడులు అండ్ ఇంట్లో వంట చేసుకోకుండా. సో మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్. పూజ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంకా చాలా చాలా కొత్త విషయాలు చూపిస్తాను. ఇంట్లోనే అన్నీ చేసే వాళ్ళు ఉంటే అన్ని జ్యువెలరీ వాళ్ళు చేసి పెట్టుకోవడమే ఇంకా ఉన్నాయి.
సై కూడా చూపిస్తా రెడీ అయినాక. అవి ప్రస్తుతానికి ఎదురు ఇంట్లో ఆడుకుంటున్నాడు. టైం 10 o'clock దాకా అయ్యింది. ఆడుతున్నాడు హబీబాబు. 2026 ముగ్గు నేనేయలేదు. సందర్భంగా మా ఆయన గారు ఈరోజు ఇంట్లో వంట చేయనియట్లేదు అంతే. అత్తయ్య అవును కదా, ఫోర్స్ఫుల్గా మేము బయట నుండి వేస్తున్నాం. న్యూ ఇయర్ రోజు కూడా ఏం వంటలు చేస్తాం అంటారు మళ్ళా. అంటే అదొక సెంటిమెంట్. కొన్ని సంవత్సరాల నుండి అలాగే చేస్తున్నాం కదండి. సంవత్సరం అంతా కానీ పని చేస్తాం. ఏంటత్తయ్య ఏమనరు? మేము ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తానేమన్నాగా సంవత్సరానికి ఓ ఒక్కసారి అది తీసుకెళ్ళేది. అది ఏ అవి నెక్స్ట్ నీకే మూడో తరం. థ్రెడ్లు ఉన్నాయి కానీ నాకు మ్యాచింగ్ థ్రెడ్ లేదు. గ్రీన్లో రకరకాల గ్రీన్లు ఉన్నాయి కానీ నాకు కావాల్సిన గ్రీన్ లేదు. ఎన్ని గ్రీన్లు ఉన్నాయో చూడండి. ఆల్రెడీ ఇయర్ రింగ్స్ బ్లాక్ బీడ్స్ అన్నీ అత్తయ్య వాళ్ళు చేసినాయి. అండ్ హెయిర్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ కూడా అంటే ఆల్రెడీ చేసి ఉన్నాయి. కరెక్ట్గా నాకు మ్యాచ్ అవుతున్నాయి. నేను పెట్టుకుంటానని ఇచ్చేశారు. ఇవ్వండి బ్యాండ్. సో ఇప్పుడు ఓన్లీ బ్యాంగిల్స్కే వెల్త్ వచ్చింది. ఒక బ్యాంగిల్ అయినా చేయించుకుంటా ఇప్పుడు ఏదో ఒక కలర్లో. మా ఆయన వైట్ కలర్ మీద గ్రీన్ స్టోన్స్ అంటించుకో అంటున్నాడు. వైట్. సో నా డ్రెస్లో వైట్ కూడా ఉంది కాబట్టి వైట్ కలర్ చేయించుకున్నాం. ఎక్కడి నుండి పట్టుకొచ్చావు? ఓయ్ తగులుతుంది. మా అత్తయ్య ఇప్పుడు ఎంత కష్టం వచ్చిందో. థ్రెడ్లు చుట్టాలి ఇప్పుడు 2 బ్యాంగిల్స్కి. హైలైట్ ఏంట్రా అంటే ఆ థ్రెడ్స్ అంతా చిక్కులు పడ్డాయి. లేకపోతే ఈ పాటికి ఒక గాజు చుట్టడం కూడా అయ్యేది. టైం 10-20 అవుతుంది. తీరిగ్గా థ్రెడ్స్ చుట్టుకుంటున్నాం. ఏం చేస్తున్నావు నువ్వు? మా హవి డ్రెస్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఏం బడ్డి ముగ్గులన్నీ తొక్కావు. కాళ్ళు చూసావు ఎలాగైపోయినాయి. పద కడుగుతా పదా. అయ్యో నేను అందుకే తొక్కొద్దన్నానా? ఇప్పుడు ఎట్లా? పద కడుక్కుందాం పా. కేక్ ఉంది, కేక్ మొత్తం కట్ చేసి అందరికీ. ఏంటిది? తాగుతావా? లేదు లేదు తాగడం కాదు. తినకూడదమ్మా. తినకూడదే. వెళ్ళిపో. అత్తయ్య ఇంకో కేక్ ఉంది కదా అది కూడా తినా? ఉండమా. ఏమండి ఇవో కొత్త కేక్ తింటావా? నువ్వు కొత్త కేక్ తింటావా? అదే కేక్ కట్ చేసేస్తున్నా అందరికి ఇచ్చేస్తున్నా. నీకా? నీకెందుకు? ఇవో చేతి తింటావా? తిను. పో. ఎందుకు? మా ఆయన గారు ఈరోజు నాన్ వెజ్ తిన్నారు కాబట్టి రేపటి కేక్ దాచుకుంటున్నాడు. ఏంటమ్మా? నానా ఏంటంట? సరే పిలిచిందిగా ఒకసారి తాంబూలం తీసుకొని వచ్చేసి పిలిచింది కదా. సరే వెళ్తున్నావు తీసుకోవచ్చు. సరే ఇగో డిస్ట్రిబ్యూషన్కి అన్నీ రెడీ చేశాను. సో ఇవి అందరికి ఇవ్వాలి. అట్లా చేసిన బ్యాంగిల్స్ బాగున్నాయిలే. నచ్చలేదా అండి మీకు? రెడీ అయ్యాను.
అంటే ఈ మధ్య కలగా అనిపించా. ఓకే ఓకే నో ప్రాబ్లం ఐ అండర్స్టాండ్ అది ప్రాబ్లం పర్లేదు పర్లేదు థ్యాంక్స్. బయటకు వెళ్తున్నాం, చెరోకి ఇయర్ ఫోన్ పెట్టుకొని సాంగ్స్ వింటా. అవి వదిలేసి యాక్చువల్లీ మేము ఒక పని మీద బయటికి వెళ్తున్నాం. అదేంటో నేను తర్వాత చెప్తా. అయితే ఈ వీడియోలో నేను అంత కన్ఫామ్గా ప్రెగ్నెన్సీ ఇయర్లోనే వస్తుంది అని ఎందుకు చెప్పానో తర్వాత చెప్తా. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అదన్నమాట సంగతి. ఇక్కడ మేము కార్ షోరూమ్కి అయితే వచ్చాం, కార్ తీసుకోవాలి అని చెప్పి టాటా క్యాపిటల్కి వచ్చాము. అయితే డెమో కార్ తీసుకుందాం అనుకుంటున్నాం. డైరెక్ట్గా కార్ అంటే చాలా బడ్జెట్ అవుతుంది, డెమో కార్ కూడా మాకు ఎక్కువ బడ్జెటే అయినా సరే ఇది బెస్ట్ కదా సెకండ్ హ్యాండ్ కంటే అని చెప్పి. సో ఎక్కువ తిరగదు, ఎక్కువ ఇది ఉండదు, మెయింటెనెన్స్లో ఉండిద్ది. అంటే మెయిన్ మా ఆయనకు నేను పెట్టిన కండిషన్ రూఫ్ టాప్ కారే కావాలి. ఆ రూఫ్ టాప్ కార్లో హవి నుంచొని బయటికి చూడాలి. సో ఈ కార్ మేము సెలెక్ట్ చేసుకున్నాం గ్రే కలర్లో. డోర్స్ ఇలా ఓపెన్ చేయాలని తెలీదు, హ్యాండిల్ లేదు అంటున్నా. వాళ్ళు పాపం నవ్వుకొని ఉంటారు ఆ కార్ వాళ్ళు. ఇది గ్యారేజ్లో ఉంది, సో మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత చెప్తాము అని చెప్పారు. కార్ అయితే బాగుంది, గ్రే కలర్. కానీ ఇప్పుడు హవికి ఏం చెప్పాలో అర్థం కావట్లా, రెడ్ కలర్ కావాలన్నమాట. ఇక్కడ వీడియో తీస్తే ఏదో మాట్లాడుతున్నా, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎత్తున్నా. మా ఆయన పక్కకి వెళ్ళమంటున్నాడు ఫోటోలు తీసుకోవడానికి. సో మ్యాక్సిమం మేము ఈ కార్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో తీసుకుంటామా లేదా చూడాలి, ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. దాని తర్వాత డీటెయిల్స్ అన్నీ మాట్లాడాము. షోరూంలో కూర్చొని అవిని ఇంట్లోనే వదిలేసాము, అత్తయ్యకు వదిలిపెట్టేసి వచ్చేసాం. సో ఇక్కడ నేను ఒక ఇన్స్టాగ్రామ్ యూట్యూబర్ని కలిశాను. తను అస్సలు సరిగానే రిసీవ్ చేసుకోలేదు, మాట్లాడలేదు కూడా. సో నాకు అనవసరంగా వెళ్ళి మాట్లాడాలని అనిపించింది. పర్లేదులే, ఇంక మా అత్తయ్య వాళ్ళని డైరెక్ట్గా రెస్టారెంట్కి రమ్మని కాల్ చేస్తున్నాం, హవిని తీసుకొని రండి అని చెప్పి. ఈ నెక్ సెట్, ఇయర్ రింగ్స్, బ్యాగ్ ఇవన్నీ ఇంట్లోయే. ఇంకా మేమైతే వచ్చేసి అక్కడ నుండి స్టార్ట్ అయ్యి వచ్చాం. నాకు ఫుల్ డిహైడ్రేటెడ్గా అనిపిస్తుంది, ఏమన్నా తాగాలనిపిస్తుంది అంటే పిజ్జా హట్లో కోక్ తాగిపించడానికి తీసుకెళ్ళారు మా వారు. మేము ప్లాట్ఫామ్ 69కి వెళ్దాం అనుకుంటున్నాం. 2023లో ప్లాట్ఫామ్ 65కి వెళ్ళాం. అప్పుడు అక్కడ 2023 అని చెప్పి బోర్డ్స్ పెట్టి డెకార్ చేసి చాలా బాగా చేశారు. అప్పుడు ఫొటోస్ కూడా దిగాము. ఇక్కడ మ్యాక్స్లోకి అయితే వచ్చాం. ఇక్కడ మా ఆయన నా పరువు తీయడానికి ఉంటాడు. మా ఆయన ప్లాట్ఫామ్ 65 తీసుకెళ్తా అంటే షాపింగ్ అని తీసుకొచ్చాడు. ఆమె అడుగుతుంటే ప్లాట్ఫామ్ 65 అంటే బయటికి వెళ్ళాలమ్మా అని చెప్తున్నాం. నవ్వుతున్నాడు. అప్పుడు ఈ భర్తలు అందరూ ఇంత ఇంకా నవ్వుతున్నారు, వస్తుంది ఆయనకి. ఇక్కడ మా ఆయన నాయి 399 అంటే నేను 100 రూపీస్ స్లిప్పర్స్ అని చూపిస్తున్నా. సో నా స్లిప్పర్స్ బాగున్నాయి, కానీ జర్నీకి సేమ్ కాడికి మళ్ళీ మా ఆయన చెప్పులు కొనుక్కుంటున్నాడు. బాగున్నాయి. ఏ హవిగా 5 to 6 years. అంటే నేరైతే టైం పాస్ చేసాం, అక్కడ ఎంత టైం పట్టిద్దో. ఆయన గారు కొత్త చెప్పులు వేసుకున్నారు. బయలుదేరారా? అబ్బో వెయిట్ చేయబడి అంటే అవితో చొక్కలేగా. ఇంకా మేము ప్లాట్ఫామ్ 69కి వచ్చాం. చాలా వెయిటింగ్ ఉంటుంది అనుకున్నాం. అప్పుడైతే మేము ముందే కాల్ చేసి బుక్ చేసుకున్నాం. ఇప్పుడైతే అంత వెయిటింగ్ లేదులే. మేము 1 o'clock అట్లా వెళ్ళాము. అత్తయ్య వాళ్ళు వస్తున్నారు. నేను 2023లో ఈ రెస్టారెంట్కి వెళ్ళాను. అప్పుడు ఆ ఇయర్లోనే నేను కన్సీవ్ అయ్యాను. ఏమో కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఎవరి నమ్మకాలు అయ్యి రెస్టారెంట్కి వెళ్తే కన్సీవ్ అవ్వడం ఏంటి అని కాదు, మన మైండ్ సెట్లో ఉంటుంది. మెయిన్ మన మైండ్లో మనం బ్లైండ్గా ఫిక్స్ అవ్వాలి. అట్లా ఇప్పుడు మేము భీమవరం జంక్షన్ అనే స్టాప్లో కూర్చున్నాం. పక్కన పాలకొల్లు జంక్షన్, అలా రకరకాల జంక్షన్స్ ఉంటాయి. ట్రైన్లోనే ఫుడ్ వస్తుంది, వాళ్ళు సర్వ్ చేస్తారు. ఆ లాస్ట్ టైం మేము అక్కడ కూర్చున్నాం అనమాట. వెళ్ళే ట్రైన్ వచ్చే ట్రైన్ అన్నీ కనిపిస్తాయి అక్కడ. సో ఇప్పుడు కూడా అక్కడే కూర్చుందాం అనుకుంటే అక్కడ సీట్స్ లేవు. అయ్యో అవి చూస్తాడు కదా అని చెప్పి. పిల్లలకి ఇలాంటివి కదా ఎగ్జైటెడ్గా ఉంటాయి. నార్మల్ రెస్టారెంట్స్ ఏముంది ఎప్పుడు వెళ్తూనే ఉంటాం. అండ్ ఇక్కడ బిల్ ఎంత అయిందనేది కూడా లాస్ట్కి చూపిస్తాను. అసలు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ మాటలు పెడుతూ ఉంటాను. ఇంకా మేము ఫ్యామిలీ మేము మాట్లాడుకునేది అదంతా మీకు ఇష్టం కదా, అందుకని చెప్పి. ఇంకా అవి వాళ్ళు రాలేదు, వచ్చేలోపు అయితే ఫుడ్ ఆర్డర్ పెడదాం, మళ్ళీ వెయిటింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి. ఇక్కడ టిష్యూస్ పెట్టుకునేది కూడా మనకి ఇట్లా ఇచ్చారు వీల్స్ తోటి. సో దీనికి నేనైతే ఫోన్ సెట్ చేసుకొని కెమెరాలో వీడియో షూట్ చేసుకోవడానికి
పెట్టానమాట. సో దట్ నాకు ఈజీ అవుతుంది అని చెప్పి. ఇంకా అవి రాలేదు. అవి వచ్చేలోపే మన స్టార్టర్ తిందాం అనిపిస్తుంది. నాకు గొంతు కొంచెం పెయిన్గా అనిపిస్తుంది, కొంచెం ఒళ్ళు వేడి చేసినట్టు అట్లా ఉందన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అని చాలామంది ఆర్డర్ చేసుకుంటున్నారు. సో మీకు కూడా కావాలంటే మన ఇన్స్టా పేజ్లో కానీ మన నెంబర్కి కానీ మెసేజ్ చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి వెజ్ సూప్ అయితే ఆర్డర్ ఇచ్చాం, ఎందుకంటే మా ఆయన నాన్ వెజ్ తినరు, ఈరోజు గురువారం కదా దాన్ని ఇస్తారు, అందుకని చెప్పి ఇంకా తినేసాం. తినేటప్పటికి అవి రాలేదు, ఇంకా రాలేదు. మా ఆయన అయితే వెళ్ళారనమాట కిందకి, మా అత్తయ్య వాళ్ళని తీసుకోవడానికి. వాళ్ళు కింద వచ్చేసారు, ర్యాపిడో బుక్ చేశారు. వాళ్ళు ఎందుకో నా మొహం చాలా డల్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం వేసుకునే డ్రెస్ని బట్టి కూడా కలర్ మన ఫేస్ మీద పడుతుంది. ఇదిగోండి మన హబీబాబ్ గారు అయితే రెడీ అయ్యి వచ్చేసారు. మా అత్తయ్యకి వదిలేసి వచ్చాను, డ్రెస్ వేయడానికి గంట టైం పట్టింది. ఆయన చూడండి ఒక్క రియాక్షన్ కూడా లేదు నన్ను చూసి, క్యాజువల్గా ఉందా ఓకే అన్నట్టు. సో వైట్ డ్రెస్ అయితే వేసాను అవికి. ఆ వైట్ డ్రెస్ని రాత్రికి నల్ల డ్రెస్ చేసేసాడు, అది వేరే విషయం అనుకోండి. ఇట్లుంటుంది మరి పిల్లలతోని, మామూలుగా ఉండదు అబ్బా అసలు. ఉల్లిపాయ తింటావా? కిస్ పెడతావా నాకు ప్లీజ్? పంపిస్. ఉల్లిపాయ తింటాడంట, ఉల్లిపాయలు. నానమ్మ తాత ఏరి? నానమ్మ తాత తీసుకో. షర్ట్ బాగుంది నాన్న. ఇంకా మేము అవి రాకముందే అనుకున్నాం, ఉల్లిపాయలు చూస్తే రాగానే ఉల్లిపాయలే తింటాడు అని చెప్పి. ఇంక మా అత్తయ్య డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. ఏంటి అత్తయ్య అంటే నాకు ఆ శారీ నచ్చలేదని చెప్పారు. సో లాస్ట్ టైం మనం అక్కడ కూర్చున్నాం కదా, ఇక్కడ కూర్చున్నాం కదా అనుకున్నాం. లాస్ట్ టైం మేము 4 మెంబర్స్ వచ్చాం, ఇప్పుడు 5th మెంబర్. లాస్ట్ 2 years మేము పైన వెళ్ళిపోయిందమ్మా, మళ్ళా వచ్చింది ఓకేనా. ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడు. వచ్చిద్ది ఆగు, చూస్తా ఉండు, వచ్చిద్ది చూడు. గ్రీన్ లైట్ వెళ్తుంది చూడు, అది వెళ్ళిపోతుంది చూడు, వెళ్ళిపోతుంది చూడు. అది వెళ్ళిపోతుందానా? వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందా? నీకు కావాలా? మనలాగే అంతే కదా. పప్పన్నం తిను. తిరిగి తింటావా? తింటావా? పప్పన్నం తింటావా? మరి దేవుడా, ఇది వేసుకోండి. ఈయన తెప్పలు కాదురా బాబా, వాళ్ళ నాన్నకి హింసలు గీసాడా. ఎక్కడికి అవి అసలు? నాకేం తెలుసమ్మా, నువ్వేం చేసావు, ఎక్కడ పడేసావు, ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు ఉంచేసుకుంటారులే, మనం వెళ్ళిపోదాం. అబ్బా పడేసావా? నాన్నని ప్రశాంతంగా తిననివ్వడం లేదు అని చెప్పి నేను ఇంక ఇక్కడికి తీసుకొచ్చా. ప్లాట్ఫామ్స్ ఎలా ఉన్నాయో చూసారు కదా, అసలు ఇదంతా అరేంజ్ చేయడం చాలా కష్టం. ఇంకొక ఆయన వచ్చేదంతా కరెంటు తీయండి బాబుకు షాక్ కొట్టిద్దంటే ఇంకా తీపిసాము. అమ్మ పెచ్చ కొట్టాడు నన్ను తీసినందుకు. ఇంక ఇది చూసారు కదా, సోంపు ప్యాకెట్స్లో ఇచ్చేసారు, ఎక్కువ తీసుకోకుండా ప్రశాంతంగా 4 ప్యాకెట్లు ఇచ్చారు. మా బిల్లు మేము ఒక సూపు అండ్ ఒక మటన్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాం, అండ్ జీరా రైస్, దాల్ పెట్టాము. మొత్తం కలిపి మాకు 1600 and something అయింది. సో చాలా తక్కువ అయింది అనిపించింది మాకు. సో మీరు న్యూ ఇయర్కి బయటకు వెళ్ళారా, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నారా, ఏదైనా ఊర్లు వెళ్ళారా, ఏదైనా రెస్టారెంట్ వెళ్ళారా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ట్రైన్స్ చూసారు కదా, అన్నీ ఇలా పెట్టున్నాయి, జూమ్ చేసి చూపిస్తాను. లిఫ్ట్ పని చేయకపోతే మేము రావద్దు అయితే, నేను నానొద్దుగా. ఆయన అదే చెప్పాడు. ఏ నానా, మేము వద్దుగా, ఆలోచించుకో బాగా, సమాధానం చెప్పు ఆలోచించి. వద్దుగా మేము, వద్దంట, పద వదిలేసే.
ఇచ్చేసే వాళ్ళకి ఇచ్చేసే వాళ్ళకి. ఆటోలో మీరిద్దరితో పాటు బైక్ మీద వస్తాడంటే వీడు. అదే అంటున్నాడు. వెళ్దామా మరి బయట మీద వస్తావా? ఆటోలో వెళ్దామా మనం? నీకు సెపరేట్ సీట్ ఉంటుంది, వెళ్దామా ఆటో? అవి చిలక పలుకులు ఎలా ఉన్నాయి, బాగున్నాయో ర్యాపిడో బుక్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఈ ట్రిప్లో మా మామయ్య ఒక్కరే బైక్ మీద వెళ్ళిపోతున్నారు, ఇంక మేమందరం ఆటోకి అయితే వెళ్ళిపోతున్నాము. నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరు వంటలు చేసుకోరులేండి, బయట తిరగడానికి ఇష్టపడతారు. ఈరోజు ఒక్కరోజే ప్రశాంతంగా మనము వంట చేసుకోకుండా టైం స్పెండ్ చేయొచ్చు. నేను వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నా కానీ రకరకాలుగా అవుతుంది. ఈ అవికి సీట్ కావాలని ఏడుపు, నాకేమో సీట్ సరిపోవట్లేదు. ఒక రకమైన ఇది ఉండదబ్బా పిల్లలతోటి, చాలా కష్టం అసలు. నాకు ఫుల్ టైర్డ్గా అనిపిస్తుంది, నిద్రపోవాలి అనిపిస్తుంది కానీ నేను నిద్రపోవట్లా. ఫుల్ డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి తెలుస్తుంది, కానీ ఏం చేస్తాను చెప్పండి, ఇంక ఇవన్నీ పట్టుకుంటే కుదరదు. కొంత టైం ఇంతే, మనం ఏం చేయలేము. కానీ మన హెల్త్ మీద మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. 2026లో మీరు ఏం చేద్దాం అనుకున్నారో చెప్పడం మర్చిపోద్దు. మళ్ళీ డాన్స్ మళ్ళీ డాన్స్ మళ్ళీ డాన్స్. అది విజయవాడ అయినా సరే, విజయవాడలో ఫేమస్ ప్లేస్లు ఇవి మేము చూడము. ఇక్కడికి కూడా మేము రాలా, ఇట్లా రోడ్ మీద వెళ్తే చూడడం తప్పించి. మీరు ఎంతమంది వెళ్ళారో చెప్పండి. చాలామంది విజయవాడ నుంచి కూడా మన వీడియోస్ చూస్తారు కదా. సో మా ఇంటి దగ్గర అపార్ట్మెంట్ దగ్గర అయితే పెద్ద పెద్ద హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గులు వేశారు. నేను అసలు ముగ్గు వేయాలి అనుకోలేదు, ఎందుకంటే అవి ఉంచాడు, తొక్కి పారేస్తాడు, అంత కష్టపడి వేయడం ఎందుకు అని చెప్పి. కొరియర్స్ ఊడిపోకుండా, ఐ మీన్ పాడవకుండా ఉండడానికి ఇది బబుల్ ర్యాప్ ప్యాకింగ్ చేయడానికి. ఓకేనా, అది మనకు కాదు, అది ప్యాకింగ్కి. ఓకేనా, ప్యాకింగ్ చేసేటప్పుడు అవి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఎంత సాగదీసావు నాయనా. టైం ఇప్పుడు 3:30 అవుతుంది. కాసేపు పడుకోవాలి. ఫేస్ చూసారా, ఈ జర్నీల వల్ల నిద్ర కూడా లేదు, బాగా రెస్ట్లెస్గా ఉంది. మళ్ళీ చెప్పు. దాచిపెడుతున్నావా? దేనికోసం? అదే, ఎందుకు దాచిపెడుతున్నావు డబ్బులు? మనకొద్దా? దాచిపెడదామా మీ పిల్లలకా? ఈ డబ్బులు మీ పిల్లలకి ఇస్తావా? మరి మాకు ఇస్తావా? అమ్మకి ఇస్తావా? నాన్నకి దాచుకుంటావా? దాచుకున్న తర్వాత ఇది ఫుల్ అయిపోయింది కదా, అప్పుడేం చేస్తావు? చెప్పు. వాళ్ళ నాన్నమ్మ చాలా కాయిన్స్ తీసుకొచ్చింది, ఈయనకి ఇందులో వేయడం ఇష్టం. ఇక్కడ వచ్చినప్పుడల్లా వేస్తూ ఉంటాడు, అందుకని వాళ్ళ నాన్న మేయకుండా దాచిపెట్టిద్ది ఈ అయ్యగారి కోసం. అదే చెప్తున్నాను అత్తయ్య నేను. ఈ అయ్యగారు వేస్తున్నారు కూర్చొని. నాకు ఇస్తావా? కొంచెం ప్లీజ్, ₹1. థ్యాంక్ యూ నాన్న. నేనైనా ఇస్తావా మళ్ళీ? నువ్వు వేయలే, నాకు ఇస్తావా కొన్ని? అలా పట్ట ఒక్కొక్కటి వేయాలి, ఒక్కొక్కటి ఇక్కడ పెట్టుకునేవి. వెరీ గుడ్ నాన్న. సో మొత్తానికి ఇంతే వీడియో. ఇది మా వదిన కుట్టిన స్లింగ్ బ్యాగ్, బాగుంది కదా. తన నెంబర్ కూడా ఇస్తే ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అండ్ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ పార్ట్ అయితే ఇంకా బాగుంటుంది. రేపటి వీడియో అసలు మిస్ కాకుండా చూడండి. నా వీడియో ఇక్కడి వరకు చూసి నన్ను సపోర్ట్ చేసి నాకు హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మరో వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.